హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళము, మలయాళము ఈ భాష ఆ భాష అని తేడా లేకుండా అన్ని భాషల సినిమాల షూటింగ్లు ఇప్పటిసన్ని హైదరాబాద్ లోనే తీస్తారట. తెలుగు సినిమాలు తీసేటందుకే లొకేషన్లు చక్కగా లేవని బయట దేశాలకు పోతుంటే హాలీవుడ్ వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో సినిమాలు తీస్తారని ఎవరన్నారు అంటారా? అన్న మనిషిని కూడా తెచ్చిన చూడుండ్రి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. ఇన్నరా ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాకు వచ్చి సీదా హైదరాబాద్ కు చేరుకొని హాలీవుడ్ సినిమాలు చేసేటట్టు ఆలోచన చేసి ఇయ్యమన్నాడంటే కన్న తల్లికి కాటన్ చీర దేని శాత కాదు గాని పిన తల్లికి బంగారు గాజులు చేయిస్తా అని వెనకకి ఎవడో అన్నాడు అన్న శాస్త్రం యాదికి వస్తున్నది కదా. మూసి నదిలా మురికి సాపి చేస్తాం, దక్షిణ కొరియాలున్న నదిల నీళ్ల లెక్క తేటగా చేస్తామని ఆ పని ముంగటేసుకొని నడుమిట్లా నాగలిడిచినట్టు ఆ పని నాడనే పాత్ర పెట్టి మళ్ళీ ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాల జాతర ముంగటేసుకుని చూస్తుంటే ఎల్లని వ్యవసాయానికి 3 ఎడ్లు 30 దొడ్లు అన్నట్టే ఉన్నది కదా అంటుండ్రు రేవంత్ రెడ్డి గారి పోకడ చూసినోళ్ళు.